హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు డిఆర్, టెర్రస్ గార్డెనర్ని. ఈరోజు ఈ వీడియోలో మీకు నా పెరటి తోటలో నేను హార్వెస్ట్ చేయబోయే అల్లాన్ని చూపిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయడంలో వేరే ఉద్దేశాలు కాదు కానండి, నేను టెర్రస్ గార్డెన్స్ నా యొక్క అనుభవాల్ని మీ అందరితో పంచుకుంటే మీకు తద్వారా ఈ టెర్రస్ గార్డెన్ యొక్క సమాజానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయాలని అనుకుంటున్నాను. నేను ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి సుమారు 3 సంవత్సరాలు అవుతుందండి. నేను మన స్నేహితులు చేసినటువంటి చాలామంది వీడియోలని అన్ని పంటల విషయంలోనూ అన్ని విధాలా పరిశీలించాను. ఆ పరిశీలనలో చాలామంది విలువైనటువంటి సమాచారాన్ని మనకు అందించారు. అన్నీ పరిశీలించిన తర్వాత నేను కూడా కాస్త ఇన్నోవేటివ్గా పరిశీలించి మరిన్ని కొత్త విధానాలని ప్రయోగించిన తర్వాత వాటి నుంచి నేను పొందినటువంటి మంచి ఫలితాలని మన స్నేహితులతో కొంతమందితో ఫోటోల రూపంలో పంచుకుంటే వాళ్ళందరూ కూడాను నన్ను ప్రోత్సహించారండి. సార్, మీరు కూడా ఈ విషయాలన్నిటిని చూపిస్తూ వీడియోలు చేయండి, దాని ద్వారా మనకు చాలామందికి మేలు జరుగుతుంది అంట మూలంగా నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ అల్లం కొంచెం బాగానే వచ్చినట్టు అనిపిస్తుంది. అయితే నిజానికి ఈ అల్లాన్ని నేను పెద్దగా పట్టించుకున్నది లేదు. ఈ మొక్క సుమారు 7-8 నెలల క్రితం నేను నాటి అప్పుడప్పుడు కొద్దిగా ఎరువేయడం, అవసరమైనప్పుడల్లా నీరు పోయడం తప్ప దీన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టింది లేదు. చూస్తున్నారు కదా, ఈ పిలకని మళ్ళీ మనం నాటుకుంటే మళ్ళీ చక్కగా మంచి అల్లాన్ని మనం హార్వెస్ట్ చేయొచ్చు. ఈసారి శ్రద్ధ పెట్టి చేద్దాం. నిజానికండి అల్లం మొక్కలు ఎప్పుడు కూడాను నాటేటప్పుడు లోతైన కంటైనర్స్ అవసరం లేదండి. మనకి 6 అంగుళాల లోతుండి వెడల్పు ఎక్కువ ఉన్నటువంటి కంటైనర్స్ ఉంటే మాత్రం చక్కగా మనం అల్లాన్ని ఎక్కువ మొత్తంలో హార్వెస్ట్ చేయడానికి ఉంటుంది. నాకు ఆ రోజు వేరే కంటైనర్ అందుబాటులో లేక ఈ కుండీలో నాటానండి. నిజానికి కుండీలో అల్లం నాటితే మనం ఎక్కువ హార్వెస్ట్ చేయలేం. కొంచెం వెడల్పు ఎక్కువ ఉన్న కంటైనర్ని తీసుకోవాలండి. దాని ద్వారా మనం అల్లం మొక్కలకి తగినంత దుంప ఊరడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దాని నుంచి మంచి హార్వెస్ట్ పొందుతాం అన్నమాట అండి. నిజానికి మన స్నేహితులందరి సూచనల మేరకు ఇక నుండి నేను ఒక్కొక్క పంట గురించి ఒక్కొక్క వీడియో చేసి నేను ఎరువు విషయంలో నేనేం పాటించానో, అలాగే చీడపీడల నివారణకి నేను ఏ విధానాన్ని అవలంబించానో, అధిక దిగుబడికి నేను ఏ విధానాన్ని అవలంబించాను అనేది ప్రతి ఒక్క పంట గురించి ఒక్కొక్క వీడియో, ఒక్కొక్క పంటకి ఒక్కొక్క వీడియో చేసి మీ అందరితో పంచుకుంటాను. దానివల్ల ఖచ్చితంగా మనందరికీ ప్రయోజనం ఉంటుందండి అనే ఒక్క సదుద్దేశంతో నేను ఇక నుంచి వీడియోలు చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు నా వీడియోల్ని వీక్షించి మీకు మేలు జరుగుతుంది. తద్వారా మన టెర్రస్ గార్డెన్ మరింత ప్రోత్సాహం పెరిగి మన స్నేహితులు మరికొంతమంది ఈ టెర్రస్ గార్డెన్ సమాజంలోకి ప్రవేశించడానికి మనం అవకాశం కల్పించడం అవుతాం. అదే నా యొక్క ఉద్దేశం. చూడండి, ఇదిగోండి, మరి నేను ఏ విధమైన శ్రద్ధ పెట్టకపోతే ఈ మాత్రం అల్లం కనపడుతుంది మనకి. మరి శ్రద్ధ పెట్టుంటే ఖచ్చితంగా మంచి హార్వెస్ట్ని పొంది ఉండేవాళ్ళం. అయినప్పటికీ ఏ విధమైనటువంటి బాధపడవలసిన అవసరం లేదు. ఉన్నంతలోనూ మంచి దిగుబడి వచ్చింది. కాబట్టి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ అల్లం కాస్త శుభ్రం చేసుకుంటే మొత్తం అల్లాన్ని మీకు ఒకసారి నేను చూపిస్తాను. అప్పుడు మనం ఒక అంచనాకు వచ్చి నెక్స్ట్ మరింత ఉత్సాహంతో నేను కూడా మరి ఈ అల్లాన్ని మరింత శ్రద్ధతో నాకు ఒక అనుభవం వచ్చింది.
ఆ అనుభవాన్ని మీతో పంచుకుంటాను. మీరు నా అనుభవాన్ని ఉపయోగించుకుంటూ మీరు నేను కూడా రాబోయే రోజుల్లో మంచి దిగుబడిని అన్ని పంటల విషయంలోనూ టెర్రస్ గార్డెన్లో సాధ్యపడే అన్ని పంటల విషయంలో ఇది చూడండి అల్లం ఎంత దిగుబడి వచ్చిందో. సుమారు హాఫ్ కిలో ఉంటుందండి. సుమారు హాఫ్ కిలో పైనే ఉంటుంది. ఎంత తక్కువ చూసుకున్నా మాకు ఒక 15 to 20 days మా ఇంటికి సరిపోతుంది. మరి ఇది మనం దీర్ఘకాల పంట కాబట్టి వీలైనంత ఒక్కొక్క నెల గ్యాప్లో ఎక్కువ కంటైనర్స్లో వేసుకుంటే రెగ్యులర్గా మనం అల్లాన్ని ఇంటికి సరిపడినంత పండించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.